ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు కొత్తగా విద్యుత్ ఛార్జీలు పెంచవచ్చని మరోసారి హామీ ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఇష్టారీతిన విద్యుత్ ఛార్జీలు పెంచి విద్యుత్ వ్యవస్థను అస్తవ్యస్తం చేసి భారీ అప్పుల భారం మిగిల్చిందని ఆయన విమర్శించారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ఎక్కడికక్కడ కరెంటు ఛార్జీలు పెరుగుతా ఉంటే గడిచిన 5 సంవత్సరాల్లో దగ్గర 32,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు పెంచి డిపార్ట్మెంట్ అస్తవ్యస్తం చేసి 1,20,000 కోట్ల రూపాయలు ఈ ఎలక్ట్రిసిటీ సంబంధించిన యూటిలిటీస్ అన్ని కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి వచ్చాయి. ఇంకో పక్క 4,600 కోట్ల రూపాయలు ఎలక్ట్రిసిటీ డ్యూటీ వేస్తే దాన్ని పూర్తిగా రద్దు చేశాం. నేను ఒకే మాట చెప్పాను, సమర్థత చూపిస్తాం. భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు పెంచవని హామీ ఇచ్చాం. ఆ హామీకి కట్టుబడి కరెంటు ఛార్జీలు పెంచవని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.